కడప జిల్లా వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి కూటమి ప్రభుత్వంలో రైతులను నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రైతుల కష్టాలు కన్నీళ్లు చంద్రబాబుకు పాయసంగా ఉన్నాయన్నారు. రైతులకు మేలు జరిగే వరకు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ముందుకు వెళ్తారని, జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదని కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. అయిపోయేదానికి దరికి దగ్గరికి చేరింది. అందులో భాగమే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తానే తీరు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఒక ఎత్తు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి చర్య. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న యొక్క కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి నామమాత్రం ప్రయత్నం కూడా చేయలే ఈ ప్రభుత్వం. మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ, పెసర కానీ, మినుము కానీ, కందిపప్పు కానీ, పత్తి కానీ, ధాన్యపు గింజలు కానీ, ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు. కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, ప్రకాశం కానీ, అనంతపురం జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు. ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ఇస్తుందా అంటే మద్దతు ధర ఈ ప్రభుత్వం ఇవ్వదు. మిరప వచ్చేసి ఏ 24,000, 25,000, 26,000 ఒక క్వింటో అమ్మాల్సినటువంటి ధర ఈరోజు 8 నుంచి 11,000 అమ్ముతున్నారు. 8 నుంచి 11,000 అన్యాయం. అదే ఎకరాకు వాళ్ళు